హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి ఒక్కరు కూడా ఎంబీబీఎస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంబీబీఎస్ సీట్ ఎక్కడ వస్తుంది, తర్వాత ఏ యూనివర్సిటీలో చదువుకోవాలి, అసలు అబ్రాడ్ లో ఎలా సెటిల్ అవ్వాలి అని చెప్పి అందరూ చాలా క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు. రైట్ నో వీటన్నిటి గురించి చాలా చక్కటి సమాధానాలు ఇవ్వడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎడ్యు ఎక్స్పో 360 ఫౌండర్ సందీప్ కొనిదల. సో సందీప్ గారు హాయ్. నమస్తే. బేసిక్ గా ఎంబీబీఎస్ అనేది వేరే స్టేట్స్ లో కంప్లీట్ చేయాలని చాలా మందికి ఉంటుంది. బట్ చాలా మోస్ట్ కన్సల్టెన్సీస్ మనకి మార్కెటింగ్ లో కనిపిస్తూ ఉన్నాయి. బట్ రష్యాలో కావచ్చు, అర్మేనియాలో కావచ్చు, కిర్గిజిస్తాన్ లో కావచ్చు చదువుకోవాలనుకుంటారు. సో ఇక్కడ మెయిన్ గా మనం ఫస్ట్ బిఫోర్ అర్మేనియా గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ రష్యాని తీసుకుంటారు, చూస్ చేసుకుంటారు. బట్ రష్యా చూస్ చేసుకున్నా కూడా అక్కడ యుద్ధాలు జరుగుతాయి అనే ఒక భయం కూడా ఉంటుంది. అంటే మన ప్రాణాలకి అక్కడ భద్రత లేదు అనే మాట వినిపిస్తూ ఉంది. బట్ చాలా మంది స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు కూడా. సో మీరేం చెప్తారు? రష్యా నుంచి నిజంగా ప్రాణహాని లేదా, ప్రాణ నష్టం లేదా, సేఫ్ గా సెక్యూర్ గా ఉండొచ్చు అంటారా? ఫస్ట్ పాయింట్ ఇక్కడ కరెక్ట్ చేయాల్సిందంటే రష్యా యుద్ధం జరగట్లేదు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తుంది. యుద్ధం అంతా కూడా ఉక్రెయిన్ లో ఉంది. అండ్ మోర్ ఓవర్ మీరు చూస్తే రష్యాలో యుద్ధం వల్ల ఏ విద్యార్థి చనిపోయింది కూడా లేదు. మిగతా కంట్రీస్ చేసే కన్సల్టెంట్ చేసే మాయ తప్పితే రష్యా యుద్ధం వల్ల ఒక స్టూడెంట్ కూడా చనిపోయింది. కాకపోతే ఉక్రెయిన్ లో ఒక స్టూడెంట్ వారి వల్ల చనిపోయారు, అతను బెంగళూరు స్టూడెంట్. అది రష్యాలో జరిగిన సంఘటన కాదు. సో ఇప్పుడు అర్మేనియా గురించి మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, స్టూడెంట్స్ కి నిజంగా లైఫ్ ఉంటుందా లేదా ఎంబీబీఎస్ సంబంధించి? అర్మేనియా దేశం కూడా రష్యా నుంచి విడిపడ్డ దేశమే. అంటే యుఎస్ఎస్ఆర్ అనే వాళ్ళు 1991-92 ప్రాంతంలో రష్యా నుంచి విడిపోయిన దేశమే అర్మేనియా కూడా. రష్యాలో ఎలాంటి చదువు అయితే ఉంటుందో సేమ్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ అర్మేనియా వాళ్ళు ఫాలో అవుతారు. ఇందా మీకు చెప్పాం కదా, గాజర్ ఎగ్జామ్ రాస్తారు, లైసెన్స్ కానీ రిజిస్ట్రేషన్ కానీ తీసుకొస్తారు. ఇది కూడా అదే ప్యాటర్న్ లో ఉంటుందమ్మా. అర్మేనియాకి రష్యాకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సో మరి అర్మేనియాకి రష్యాకి డిఫరెన్స్ ఉండదు అంటున్నారు. అంటే మాక్సిమం పీపుల్స్ ఒక 1 to 100 అనుకోండి, ఎంతమంది అర్మేనియాలో చదువుకోవాలని ఆ సెలెక్షన్ చేసుకుంటున్నారు? అర్మేనియా ఎవరికైతే రష్యాలో సీట్లు అయిపోయి మిగతా దేశం సీట్ రాకపోయినా అర్మేనియా అనే కంట్రీకి వెళ్దాం అనుకునే వాళ్ళు అర్మేనియాకి వెళ్తారు. అర్మేనియాలోని ప్రైవేట్ యూనివర్సిటీస్, మనం చేసేది టాప్ నాచ్ యూనివర్సిటీస్. మనం ఏ కంట్రీలో చేసినా కానీ, ఏ యూనివర్సిటీలో చేసినా మనం సెలెక్ట్ చేసుకొని టాప్ నాచ్ యూనివర్సిటీస్ అండ్ మనం వచ్చేసి ప్రీమియర్ యూనివర్సిటీస్ చేస్తాము. మీరు బ్రాంచెస్ కూడా ఉన్నాయి కదా? అవునమ్మా, మాకు హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నైలో స్టార్ట్ చేసాము. మాకు 3 బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఆంధ్రలో కానీ తెలంగాణ మాకు ఎక్కడ బ్రాంచ్, హైదరాబాద్ మాత్రమే ఉంది. ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ మనకి బెంగళూరులో ఆఫీస్ ఉంది, తమిళనాడు చెన్నైలో ఆఫీస్ ఉంది మంది. ఓకే. సో ఇప్పుడు అర్మేనియాలో ఎంబీబీఎస్ సంబంధించి మంచిగా సెటిల్ అయిపోవాలండి, తల్లిదండ్రులు ఫస్ట్ ఆలోచిస్తారు. మన ఈడియు ఎక్స్పో 360 నుంచి మీరు ఇచ్చే ట్రస్ట్ ఏంటి అసలు పేరెంట్స్ కి? మా ద్వారా నేను పిల్లలకి ఇచ్చే ట్రస్ట్ ఏంటంటే, ఫస్ట్ రోజు నుంచి మీ బాబు మా ద్వారా ఎంబీబీఎస్ చేరిన రోజు నుంచి బయటకు వచ్చే వరకు మీ బాబు యొక్క భవిష్యత్ మాది బాధ్యత. అంటే చదవకుండా ఫెయిల్ అయిపోతే నేనేం చేయలేనండి. ఆయన రెగ్యులర్ గా కాలేజీకి వెళ్ళి ఇంక ఇతర సమస్యలు ఏమన్నా ఉన్నాయంటే మీరు అర్ధరాత్రి ఫోన్ చేసినా గానీ నేను లిఫ్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. డైరెక్ట్ గా ప్రతి పేరెంట్ కి నా కార్డు ఇస్తా, నా నెంబరే ఇస్తారు. ప్రతి పేరెంట్ డైరెక్ట్ నాకు కాల్ చేయొచ్చు. ఒకవేళ నేను లిఫ్ట్ చేయని పొజిషన్ లో ఉన్నా కానీ మాక్సిమం 1 hour లోపల నేను టచ్ లోకి వెళ్తాను అండి. అయితే ఇక్కడ చదువుకోవాలంటే అసలు ఎంత వరకు ఖర్చు అవుతుంది, అలాగే ఇక్కడ స్కాలర్షిప్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది? అర్మేనియా అన్ని కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ అమ్మా. స్కాలర్షిప్ అంటే చెప్తారు కానీ స్కాలర్షిప్స్ డిపెండ్స్ అపాన్ అవర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. స్కాలర్షిప్ ఉంటుంది కానీ పర్ఫార్మెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫస్ట్ ఇయర్ లో మంచి మార్క్స్ వచ్చాయండి, డిపెండ్స్ అపాన్ మన పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ 100% మనకు ఒక 85% వచ్చి మనమే టాప్ నాచ్ అనుకోండి, మనకి స్కాలర్షిప్ ఉంటుంది. ఎంత ఉంటుందంటే 30% మనకి ఫీజులో రాయితీ ఉన్న స్కాలర్షిప్ ఉంటుంది. అర్మేనియాలో మనం వచ్చేసి ప్రైవేట్ యూనివర్సిటీ అమ్మా. గవర్నమెంట్ యూనివర్సిటీ అక్కడ సీట్లు ఎవరు వెళ్ళరు. ఇది టాప్ నాచ్ యూనివర్సిటీ, బాగుంటుంది యూనివర్సిటీ పేరు వచ్చేసి ఎర్వాన్ హేబుస్కా యూనివర్సిటీ. ఇది అర్మేనియా క్యాపిటల్ ఎర్వాన్ లో ఉంటుందమ్మా యూనివర్సిటీ. మంచి యూనివర్సిటీ. వీళ్ళు మన ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నారు. వీళ్ళు ఎఫ్ఎంజీ పాస్ రేషియో కూడా యూనివర్సిటీ చాలా ఎక్కువ ఉంది. అయితే సందీప్ గారు ఇంకో క్వశ్చన్ ఏంటంటే, బేసిక్ గా ఇక్కడ చదువుకునే వాళ్ళకి ఏంటంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అంటే ఫుడ్ ఎలా ఉంటుంది, అక్కడ హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? ఎందుకంటే ఒక్కసారిగా చేంజ్ అయిపోతారు, అలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. సో వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మీరు చెప్పే కదమ్మా, యూనివర్సిటీ ఎర్వాన్ లో ఉంది, ఎర్వాన్ హేబుస్కా యూనివర్సిటీ అని చెప్పేసి. ఈ యూనివర్సిటీ వాళ్ళే హాస్టల్ యూనివర్సిటీ రన్ చేస్తుంది. మెస్ కూడా ఇండియన్ ఫుడ్, ఇండియన్ చెఫ్స్ యూనివర్సిటీ రన్ చేస్తుంది. అక్కడ ఫుడ్ కి మీకు అకామిడేషన్ కి ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, రష్యా గానీ అర్మేనియా ఈ యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ కానీ చల్లంటారు. చల్లని పెద్ద విషయం కదమ్మా. మీరు యుఎస్ అండి, యుఎస్ చల్లేదా, యూకేలో చల్లేదా, కెనడాలో చల్లేదా, న్యూజిలాండ్ లో చల్లేదా? రష్యా గానీ అర్మేనియా ఈ దేశానంగానే మిగతా కన్సల్టెన్సీ ఏ అయితే ఈ దేశాలు చేయకుండా మిగతా దేశాలు చేస్తారు. రష్యా వెళ్ళినా ఈ కంట్రీస్, అర్మేనియా వెళ్ళినా చలి ఎక్కువ అంటారు. ప్రపంచంలో ది డెవలప్డ్ కంట్రీస్ లో యుఎస్ఎస్ఆర్ ఉన్నది టాప్ మోస్ట్ కంట్రీ ఒకప్పుడు. ఇప్పుడు కూడా మీకు తెలిసిన విషయమే. అర్మేనియా నుంచి రష్యాకి ఒకసారి వద్దాం.
ఫస్ట్ కరోనా మెడిసిన్ కనుక్కుంది ఏ కంట్రీ మా? స్పుత్నిక్ అనేది రష్యా అనే కంట్రీ మాత్రమే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ కూడా స్పుత్నిక్. మిగతా మన కంట్రీస్ గురించి చెప్తే అది అప్రస్తుతం ఏమో, నేను మాట్లాడదలుచుకోవట్లేదు. మిగతా మనం సైడ్ ఎఫెక్ట్స్ చూసాం, మిగతా మనం చాలా వ్యాక్సిన్స్ వాడి రష్యా చేసిన స్పుత్నిక్ అనే వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా లేదమ్మా. టాప్ మోస్ట్ కంట్రీ మెడికల్ ఎడ్యుకేషన్ కి యుఎస్ఎస్ఆర్ కంట్రీస్ బాగుంటాయమ్మా. అన్ని అని చెప్పను, కొన్ని మాత్రం బాగుంటాయి. ఏ అయితే రష్యా ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయో. అండ్ సందీప్ గారు, ఇంకొక చిన్న క్వశ్చన్ ఏంటంటే, బేసికల్ గా ఇప్పుడున్న జనరేషన్ లో చూస్తే మెయిల్ ఫీమేల్ కి తేడా లేదు, ఎడ్యుకేషన్ ఒకటే కనిపిస్తుంది, అక్కడ జెండర్ డిఫరెన్సియేషన్ లేదు. ఎంతమంది ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి వాళ్ళ ఆడపిల్లల్ని ఇక్కడ వరకు అర్మేనియా కావచ్చు, రష్యా కావచ్చు, విదేశాలకు పంపించడానికి తల్లిదండ్రులు సపోర్ట్ ఏ విధంగా ఉంది? అబ్బాయిలు 60 మంది వెళ్తే అమ్మాయిలు 70 మంది వెళ్తున్నారమ్మా. అబ్బాయిల కంటే కూడా అమ్మాయిలే ఎక్కువ మంది. బైపీసీ తీసుకునేది కూడా మన ఇండియాలో ఎక్కువ అమ్మాయిలే. డాక్టర్స్ ఉంది కదా, మీరు రేషన్ చూసుకుంటే ఎక్కువ ఉంది అమ్మాయిలే. ఎక్కువ మంది బయటకు వెళ్తున్న అమ్మాయిలు వెళ్తున్నారు. అబ్బాయిలతో పోలిస్తే 10% ఎక్కువ అమ్మాయిలే బయటకు వెళ్తున్నారమ్మా. ఎటువంటి పేరెంట్స్ కూడా ఆలోచించట్లేదు ఈ రోజు రేపు. ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, పాప కావచ్చు బాబు కావచ్చు, ఎవరైనా కానీ చదువు ముఖ్యమనే ఉద్దేశంలో భయపడకుండా, అంటే ట్రస్టెడ్ కన్సల్టెంట్ ద్వారా వెళ్తే ఏది ఇబ్బంది ఉండదమ్మా. అండ్ ఇంకొకటి ఏంటంటే, సక్సెస్ రేట్ ఖచ్చితంగా అడుగుతారు సార్. ఈ అర్మేనియాకి సంబంధించి మన కన్సల్టెన్సీ నుంచి మీరు మీ సక్సెస్ రేట్ ఎంత అంటే మీరేం చెప్తారు? మా సక్సెస్ రేట్ అర్మేనియా 70% మా. అర్మేనియాలో టీచ్ చేసేది ఎన్ఎంసీ రూల్ ప్రకారం ఇంగ్లీష్ మీడియమే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చెప్పాం ఎర్వాన్ హేబుస్కా యూనివర్సిటీ అని చెప్పాం కదా, దీంట్లో ఎంటైర్ అర్మేనియా నుంచి FMG పాస్ పర్సెంట్ అయింది యూనివర్సిటీ నుంచి మా. సో సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. ఏదైనా ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే యూనివర్సిటీ అడ్మిషన్ ఇప్పించి సెక్యూరిటీ అండ్ సేఫ్టీ ఎలా ఉంది ఏంటి, వీళ్ళు రోజు కాలేజీకి వెళ్తున్నారు లేదా, వీళ్ళ సెక్యూరిటీ సేఫ్టీ ఎలా ఉంది ఏంటని చూస్తుంది చెప్తే, వీళ్ళు చదువుతున్నారా, వీళ్ళని చదివించా అనేది మనం బాధ్యత. అంటే ప్రతిదీ మనం చేయలేం కదా. ఇప్పుడు నేను బయటకు వెళ్ళాను, ఒక వే వరకు మీరు క్రియేట్ చేస్తానంటారు, అంతే. పాత్ క్రియేట్ చేస్తాం, వాళ్ళకి 6 years రెస్పాన్సిబుల్ మేము ఉంటాం. కొంతమంది పేరెంట్స్ ఎలా ఉంటారంటే, మా బాబు ఫెయిల్ అయిపోయాయండి మీరు పాస్ చేయించండి అడుగుతారు. అలాంటి మనం అసలు కుదరదు, అది ఎవరు చేయరు, కుదరదు. మన దగ్గరికి అలాంటి పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ని రావద్దని నిర్మోహమాటంగా సుమన్ టీవీ ద్వారా చెప్తానమ్మా. ఓకే, అయితే ఫైనల్ గా మన సందీప్ గారు, బేసిక్ గా ఏంటంటే స్టడీ అయిపోయింది మీరు అన్నట్టు, ఒక పాత్ అయితే క్రియేట్ చేస్తాం. బట్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ వచ్చి సెటిల్మెంట్. ఆ సెటిల్ వైజ్ మీరు ఏమైనా మధ్యలో మీడియేటర్ గా ఉండి ఏమైనా హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? ఇండియాకి వచ్చిన తర్వాత ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అంటాము, వాళ్ళందరికీ కూడా ఎవరైతే మన ద్వారా వెళ్తున్నారో వాళ్ళకి మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా మనం ఒక యాప్ నుంచి వాళ్ళకి కోచింగ్ ఇప్పిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక IMG మెడికల్ గ్రాడ్యుయేట్ ని, నాకు FMG పాస్ కావాలంటే నాకు ఖచ్చితంగా ప్రాపర్ కోచింగ్ కావాలి. నేను 6 years అయిపోయిన తర్వాత ఇండియాకి వచ్చి పాస్ అవుతాను కుదరదాం. మనం ఢిల్లీలో, హైదరాబాద్ లాంటి సిటీలో కూర్చొని కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని చదవాల్సిన పరిస్థితి, పాస్ ఫలితం తక్కువ ఉంటుంది. ఎందుకు, ఒక స్టూడెంట్ దశలో ఉన్నప్పుడే మనం ప్రాపర్ గా 6 ఏళ్ళు కానీ మన ఎడ్యుకేషన్ తో పాటు మన కరికులం తో పాటు దీన్ని కూడా ప్రిపేర్ అవుతూ వచ్చామంటే FMG అనేది ఒక అటెంప్ట్ లో కొట్టేస్తాము. మన స్టూడెంట్స్ అలా కొట్టిన వాళ్ళమ్మా. తర్వాత FMG అనేది రేపు 26th డిప్రికేట్ అయిపోవచ్చు. నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ వస్తున్నాయమ్మా. FMG ఎగ్జామ్ ఉండకపోవచ్చు. మీరు ఇండియాలో చదువుకున్నా బయట కంట్రీ చదువుకున్నా నెక్స్ట్ అనే ఎగ్జామినేషన్ ఇద్దరు స్టూడెంట్స్ కి, అంటే ఇంటర్నేషనల్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి, ఇండియన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ కి నెక్స్ట్ అనే ఎగ్జామినేషన్ కంపల్సరీ. సో మొత్తానికి సచ్ ఏ లవ్లీ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు సందీప్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, MBBS సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మన వీడియోలో ఇవ్వడం జరిగింది. అండ్ ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు. సందీప్ గారి టీం మీతో అప్రోచ్ అవుతారండి. సో ఇది మీ పిల్లల భవిష్యత్తు కాబట్టి, రేపటి భవిష్యత్తు చాలా బాగుండాలి అంటే ఖచ్చితంగా మనం ఏ కన్సల్టెన్సీని ఫాలో అవుతున్నాము, ఎవరి మార్కెటింగ్ వర్డ్స్ వింటున్నాము అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. సో వేరే కంట్రీస్ లో కూడా MBBS సంబంధించి చాలా మంచి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. నిజంగా మీ పిల్లల భవిష్యత్తుకు ఒక మంచి రూట్ వేయాలంటే ఖచ్చితంగా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి. అది ఖచ్చితంగా EDU Expo 360 అని చెప్పి నేను చెప్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి. సందీప్ గారి టీం మీకు అవైలబుల్ అవుతారు. ఇది వాళ్ళ స్పెషల్ వీడియో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.